నా తరువు నీకోసమే ప్రియా పార్ట్ 3. తన వర్క్ లో బిజీగా ఉన్న రుద్రకి సడన్ గా డోర్ తీసుకొని లోపలికి వస్తున్న వ్యక్తిని చూసి విసుగ్గా తన వర్క్ కంటిన్యూ చేశాడు. ఏంట్రా నన్ను చూసి కూడా పట్టించుకోవడం లేదు, అంత కానివాడిని అయిపోయానా అని ఏడుపు నటిస్తున్న అతన్ని చూస్తూ నీ నాటంకి డ్రామాలు ఆపి ఎందుకు వచ్చావో చెప్పు అంటాడు రుద్ర. అదేంటి నిన్న నైట్ నేను పంపిన మెసేజ్ చూడలేదా? చూశాను. మరి ఇంకా ఏం పట్టనట్టు ఉంటావేంటి? అయితే ఏం చేయాలి? రుద్ర పిచ్చిగా బిహేవ్ చేయకు, ఇది నీ లైఫ్ కి సంబంధించిన ఇష్యూ. ఇలా ఎన్ని డేస్ నిజాన్ని అమ్మకు తెలియకుండా దాస్తావు? సొల్యూషన్ ఎదురుగా ఉన్నా ఏంట్రా నీ మొండితనం? ఆంటీ నీకు పెళ్లి చేయడానికి ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలుసా నీకు? నా ప్రాబ్లం ఏంటో తెలిసాక నా లైఫ్ మీద ఆశ లేదు. ఒక అమాయకురాల జీవితం నాశనం చేసే రైట్ నాకు లేదు. లైఫ్ లో పెళ్లి అనేది నేను మర్చిపోయాను విక్కీకి పెళ్లి చేస్తే ఆయన అమ్మ కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇక ఈ విషయం ఇక్కడితో వదిలే. నువ్వు మెడిసిన్ వాడకుండా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇలా ఉంటే ప్రాబ్లం పెరుగుతుంది కానీ తగ్గదు. యూజ్లెస్ ఫర్ మీ. ఇక నీ సోద అయిపోతే గెట్ అవుట్. ఏదో ఒక రోజు నేనే ఆంటీకి నిజం చెప్పేస్తా, తేడా పోతుంది. అప్పుడు నీ బాడీ మార్చిలో ఉంటుందని నీకు కూడా తెలుసు. చంపేస్తా అని ఎంత పద్ధతిగా అంటున్నాడు అని పళ్ళు నూరుతూ, రుద్ర నేను చెప్పినట్టు ట్రీట్మెంట్ అయినా తీసుకో. ఇప్పుడు స్టార్ట్ చేస్తేనే మనం అట్లీస్ట్ రిజల్ట్స్ ఉండే ఛాన్స్ ఉంది. లేకపోతే నీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ప్లీజ్ రా అర్థం చేసుకో. నా ప్రాబ్లం సాల్వ్ అవ్వదని నాకు కూడా తెలుసు. ఇప్పుడు నేను ట్రీట్మెంట్ అని ఆఫీస్ వదిలేస్తే విక్కీ ఒక్కడే మేనేజ్ చేయలేడు. ఏ చిన్న మిస్టేక్ జరిగినా అందరం రోడ్డు మీద ఉంటాం. ఆ రిస్క్ నేను చేయలేదు. ఎంతసేపు పక్కన గురించి మాట్లాడటమే కానీ నీ సిచ్యువేషన్ అర్థం కాదా అని అరుస్తాడు. ప్రమోద్ విసిగించకుండా పోరా. నీకు 1 వీక్ టైం ఇస్తున్న ట్రీట్మెంట్ ఓకే చెప్పాలి, లేకపోతే నేనే ఆంటీకి నిజం చెప్పేస్తాను. నువ్వు చంపినా సరే అనేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వీడికి ఎందుకు అర్థం కావట్లేదు నా సిచ్యువేషన్ అని వర్క్ చేయబుద్దవక స్మోక్ చేయడానికి బాల్కనీలోకి వెళ్ళాడు. తల పగిలిపోతున్న ఫీలింగ్ తో ప్యాకెట్ మొత్తం అవబోతే దీనికో ఏదో ఒక మార్గం వెతకాలని గట్టిగా శ్వాస తీసుకుని ఎవరితో కాల్ చేసి తను అనుకున్నది వాళ్ళతో చెప్పి ఫోన్ పెట్టేశాడు. లంచ్ కోసం రుద్ర క్యాబిన్కి వచ్చిన విక్కీ బావా అని పిలిచాడు. అతని పిలుపుతో విసుగ్గా తన క్యాబిన్ లోకి వెళ్ళాడు. ఏంట్రా ప్రమోద్ అలా రొసరొసలాడుతూ వెళ్తున్నాడు, ఏమైంది? వాడికి పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకట్లేదంట, నాతో వాడి బాధ చెప్పుకుంటున్నాడు. ఇక్కడ పిల్ల దొరికినా పెళ్లికి దిక్కులేదు. వాడు నీకే చెప్పాలని వెటకారంగా అన్నాడు. రుద్ర చూపుకు భయపడి షిషి లంచ్ చేద్దాం రా బావా. నాకు ఆకలి వేలేదు, నువ్వు తిను. బావా మార్నింగ్ నుండి పిప్పి చేసావు, ఇప్పుడు పడితే ర్యాట్స్ రన్నింగ్ రేస్ చేస్తున్నాయి, తిను ప్లీజ్ అని దీనంగా అడిగాడు. విసుగ్గా అతను చూసి హ్యాండ్ వాష్ కి వెళ్ళిపోయాడు రుద్ర. బావా తింటున్న రుద్ర తలెత్తి ఏంటి అన్నట్టు చూస్తాడు. ఈ బ్రాంచ్ నుండి వర్క్ చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యావు? నీ నుండి నాకు 10 రోజులు ఫ్రీడమ్ కావాలి, అందుకే. నీ నుండి 10 రోజులు ఫ్రీడమ్ కావాలి అందుకే. అంటే నేను ఈ బ్రాంచ్ లో వర్క్ చేయట్లేదా? లేదు, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకుంటానంటే ఒప్పుకోకపోతే అంత చెప్పింది చేయడం వరకే నీ బాధ్యత. అయితే నేను జాబ్ రిజైన్ చేస్తాను. ఆల్ బెస్ట్. అంటే చాలానే కదా నీ కాన్ఫిడెన్స్? మీరు ఇద్దరు మారలేదు. బాబా నేను ఒక్కడినే అక్కడ వర్క్ చేయలేదు, ప్లీజ్ రా. అయితే పెళ్లి చేసుకుని పిల్లాన్ని కూడా ఆఫీస్కి తీసుకెళ్ళి ముందు నువ్వు చేసుకో పెళ్లి. సారీ నాట్ ఇంట్రెస్టెడ్. బావా నువ్వు నా దగ్గర ఏం దాచట్లేదు కదా? అతనికి ఏది తోచడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ కి అయిపోయాడు. డౌట్ లేదు, బాగా ఏదో దాస్తున్నాడు. లేదా నేను పేరు నుంచి మోసపోయాడా? మా బావని మా అనే అబ్బాయే లేదు అనుకొని ఆ టాపిక్ అందరితో వదిలేశాడు.
విక్కీ వెళ్ళిపెట్టి తన వర్క్ లో ఉన్నారు. ఇంతకు రేష్మిక తన క్యాబిన్ బయట నిలబడి రావడం తెలిసి విసుగ్గా కార్ని అంటాడు. వెలుపుగా అతని దగ్గరకు వచ్చిన ఆమె, సార్ నాకు ఈ ఫ్లాట్ కీస్ కార్ కీస్ అవసరం లేదు, తీసేసుకోండి. ఆ మాటకి నచ్చింది రుద్ర. అసలు ఏంటిది ప్రాబ్లం అని కోపంగా అరిచాడు. సార్ నేను నా ఫ్రెండ్ తో వేరే ఫ్లాట్ లో ఉంటున్నాను. ఇప్పుడు తనని వదిలేసి ఒక్కదాన్ని ఉండాలంటే నా వల్ల కాదు సార్. అలాగే నాకు కార్ డ్రైవింగ్ కూడా రాదు. మీ ఫ్రెండ్ ఎక్కడ వర్క్ చేస్తుంది? మన ఆఫీస్ లోనే సార్. డీటెయిల్స్ చెప్పు. డీటెయిల్స్ చెప్పగానే ఓకే, తను కూడా మీతోనే కన్వర్ట్ ఫ్లాట్ లోనే ఉండమను. అలాగే మీ ఫ్యామిలీ మీతో ఉండాలన్నా ఏ ప్రాబ్లం లేదు. కార్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కాదు, ఒక డ్రైవర్ అంటాడు. మీ ఫ్రెండ్ కూడా కార్ లోనే రమ్మను. డోంట్ వరీ అని నార్మల్ చెప్తాడు. ఓకే సార్, ఇక వెళ్ళు. సైలెంట్ గా వెళ్తున్నాను వంక చూసి వింటే ఎంతగా ఉంది. పొద్దున్నే అవసరం కోసం సైలెంట్ గా ఉంది. ఇప్పుడు పిలిచి అన్ని ఇస్తే దాని ఫ్రెండ్ పక్కన ఉండాలి అనుకుంటుంది. ఎవరు చేసుకుంటాడో దానికి అయిపోయాడే అనుకుంటాడు. వీక్షకు కాల్ చేసి తన క్యాబిన్ కి రమ్మని చెప్పింది రష్మిక. ఎందుకు పిలిచిందో అని ఆలోచిస్తూ తన క్యాబిన్ కి వచ్చిన వీక్షకుని గిరాగిరా తిప్పి, వీక్ష మన కంపెనీ ఫ్లాట్ లో ఉండడానికి యాక్సెస్ దొరుకుతున్నాడా అని ఆపేసింది. నిజంగా అని మెరిసే కళతో అడిగింది వీక్షిత. అవునా అంటూ జరిగింది మొత్తం చెప్పగానే, అబ్బా అయితే రోజు స్కూటీలో కాకుండా మన కోసం కార్ కూడా వస్తుందన్నమాట. నేను సంతోషంగా అనుకుంటూ ఊగిపోయింది. అదే టైంకి రజిస్టర్ కోసం వచ్చిన విక్కీ మీద స్లిప్ పడిపోతుంది వీక్షిత. విక్కీ రియాక్షన్ అయింది. వచ్చి తన మీద దెబ్బకి అవుతుంది విక్కీ గారికి. అలానే మన కళలో చూస్తున్న అతను వీక్షిత గొంతు విని ఈ వైపు వస్తాడు. అలా సార్ సారీ చూసుకోవడానికి కంగారుగా ఉంటుంది. ఆమె మాటలకి ఇట్స్ ఓకే వీక్షిత, కొంచెం చూసుకోండి అని చిన్నగా నవ్వి, రష్మిక డ్రైవర్కి నీ ఫ్లాట్ అడ్రస్ ఇవ్వు, ఇవ్వకుండా నిన్ను బుక్ చేసుకుంటాడు. అలాగే సార్, వీక్షలు చూసుకోకుండా పడింది ప్లీజ్ సార్, డోంట్ టేక్ విశ్వగా రష్మిక ఏమైనా వర్కింగ్ అవర్స్ లో కాకుండా తర్వాత మాట్లాడుకోండి, లేదంటే ఆ వర్క్ కంటిన్యూ చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వీక్ష మనం ఇంటి తర్వాత మాట్లాడుకుందాం వాళ్ళు వీక్ష వెళ్ళిపోయింది. ఇలాంటి సీసీ కెమెరా చూసి జగన్ చేసుకుంటాడు. తర్వాత క్యాబిన్ కి వెళ్ళిన విక్కీ మాత్రం సీట్ లో వెనక్కి వాళ్ళు పైన కనిపిస్తున్న వీక్షత పిక్స్ చూస్తూ రాక్షస మ్యాజిక్ ఉంది, పిల్లాన్ని చేస్తున్నావు అని గుండెల మీద టచ్ చేసుకుంటూ, మన పిల్ల అయ్యాక నిన్ను వదిలే సమస్య లేదు, ఎప్పుడు వెళ్ళిపోతానంటే అలాగే మొహాన్ని తెలిపాడు. వేసుకున్న డ్రీమ్స్ వర్క్ చేయాలన్న రుద్ర మెసేజ్ కి వీడప్పుడు ప్రశాంతంగా అనుకుని వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఈవినింగ్ చాట్ కి వెళ్ళిన రష్మికది ఒక సైడ్ అలా ఉంటుంది, ఇంకో సైడ్ టైం గా ఉంటుంది. కోసం ఏంటో హ్యాపీగా ఎలా స్టార్ట్ చేసుకోకుండా ఎంతో ఆలోచిస్తున్నాము. ఏమని చూడాలి, సదా కంపెనీలో ఉండాలంటేనే నచ్చట్లేదు. చక్కగా మంచి మేనేజర్ జాబ్ ఇచ్చి నువ్వు అడిగే లోన్ ఇచ్చి 5 years నీకు ఫుల్ జాబ్ సెక్యూరిటీ ఉంది, పైగా కార్ అండ్ ఫ్లాట్, ఇంకేంటి నీ బాధ? నా బాధ నీకు చెప్పిన అర్థం కాదు వదిలే అనేసి కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఆ ప్రకటన ఎంతకాలం వచ్చిన వీక్షతో అలాగే నా దగ్గర దాస్తుంది, అదేంటో తెలుసుకోవాలి అనుకో. రాష్ట్ర లగేజ్ కూడా తనే ప్యాక్ చేస్తుంది. నెక్స్ట్ డే డ్రైవర్ రావడంతో ఇద్దరు కార్లోనే ఆఫీస్కి వస్తారు. నైట్ అంతా దగ్గర కాళ్ళు గడ్డలు పట్టుకొని పనులు తిరిగిపోయినాక విక్రాంత్ కూడా అదే బ్రాంచ్ లో వర్క్ చేయడానికి వస్తాడు వీక్షిత కోసం. రష్మిక తన కార్యానికి వెళ్ళిపోయినా వీక్షిత మాత్రం వసంత్తో పిలుస్తూ మాట్లాడుతూ లోపల వస్తుంది. అలా చూసిన విక్రాంత్ బాబుకి ఎక్కడో మండుతుంది. వీడెవరు నౌకలతో నవ్వుతూ మాట్లాడుతున్నాడు అని వసంత్ని మింగేసేలా చూస్తుంటాడు. ఎదురుగా గజస్థానంలో నిలబడ్డ విక్రాంత్ని చూసి గుడ్ మార్నింగ్ సార్ అని నవ్వుతూ విష్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ ఇష్ట అని పిలిస్తే తేడంలో స్వైబ్లో వెలిగిస్తాడు. వసంత్ విషయాలని బల్బులో విష్ చేస్తాడు. దీక్షగా అక్కడ నుండి తన టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాక వసంత్ కూడా తన ప్లేస్ లో కలుపుతుంటే మిస్టర్ వసంత్ కమ్ టు మై క్యాబిన్ అనేసి వెళ్ళిపోతాడు విక్కీ. విక్రాంత్ వరకు వసంత్ కూడా వెళ్ళిపోతాడు. వసంత్ పరిస్థితి ఏంటి? చూస్తూ వస్తున్న వద్దునే అమ్మాయిలందరూ క్షుణ్ణంగా నేర్చుకొని చూస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన యోచిక విసుగ్గా చూసి చూపు తిప్పేసింది. వీడొకప్పుడు మ్యారేజ్ అయినట్టు వాడు వీడు బయటపడి నోట్లోకే తిట్టుకుంటుంది. తన పానికి వెళ్తున్న వృద్ధ రేష్మికని అక్కడ చూసి ఏం పెట్టినట్టు వెళ్ళిపోతాడు.
బయటకు వెళ్ళిన రుద్ర ఆఫీస్కి రాగానే ఈ నిద్ర వచ్చింది అని చిరాకుగా తన వర్క్ స్టార్ట్ చేశాడు. ఈలోగా కాల్ రావడంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా సెలవులోకి పరిగెత్తాడు. తన బాస్ ఎందుకు పరిగెడుతూ వెళ్తున్నాడు తెలియక అయోమయంగా చూస్తున్న టైంలో విక్రాంత్ అంతకంటే ఎక్కువ వేయడంతో పరిగెత్తి సెలవులోకి వెళ్ళాడు. దుమ్ము వేసుకుంటూ వెళ్తున్న రుద్ర కారు తన కారు పెట్టించిన విక్రాంత్ కారులో కన్నీళ్లు రాలిపోతాయి. వెక్కి వెళ్ళేసరికి హాస్పిటల్లో విజయ్ గారికి హార్ట్ అటాక్ వల్ల ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేస్తుంటారు. మౌనంగా కూర్చున్న రుద్ర భుజం మీద చేయి వేస్తాడు. వెక్కి వంక చూసిన రుద్ర మొహంలో ఎలాంటి భావం కనిపించదు. బాగా ఎలా జరిగింది అంటూ అడుగుతున్న స్వరంతో అడుగుతాడు. హార్ట్ స్ట్రోక్, ఇంట్లో ఎవరో అమ్మ గదికి వెళ్ళలేదు, అందుకే ఆలస్యం అయిపోయింది. అంటే ఏంటి బాబా అని శోభ. బాబా ఇంకొకసారి అలా మాట్లాడుకున్నాను, విద్యకి ఏం కాదు అని కోపం అరచాడు. విక్రాంత్ బాగా అర్థమైంచుకుంటే అతని తల వాళ్ళలోకి తీసుకుని రిలాక్స్, ఏం కాదు అని అన్యాయంగా చెప్పాడు. రుద్రలో ఉన్న సైలెన్స్ విక్రాంత్ ఇంకా భయాన్నిస్తుంది. బాగా విద్య నుండి తీసుకురావాలి పాఠశాలలో కూర్చో. నిద్ర ఎలాంటి భావాలు లేకపోయేసరికి విక్రాంత్కి విజయవాడ పొజిషన్ గురించి ఇంకా ఎక్కువ భయంగా అనిపిస్తుంది. నేను డాక్టర్ వాళ్ళ దగ్గరికి రావడంతో రుద్ర కన్నా ముందు విక్రాంత్ పైకి లేచి డాక్టర్ మా విద్యుత్ ఎలా ఉంది అని కంగారులో అడిగాడు. ప్లీజ్ కంట్రోల్ విక్రాంత్, విజయ్ గారికి సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్ ఏర్పాట్లు చేస్తున్నాం, నేను ఫామ్ పంపిస్తాను, సైన్స్ చేయండి అనేసి డాక్టర్ వెళ్ళిపోయాడు. రుద్ర మౌనంగా సైన్ చేసి చదువు వెనక్కి వెళ్ళి కారు మూసుకున్నాడు. విక్రాంత్ మాత్రం విజయవాడతో చేసిన అలరంతా గుర్తొచ్చి విద్యు వదిలేసి అబ్బాయి చదువుకోని బాగా తిరిగిపోయాడు. స్టోరీస్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.